హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి. అదేమిటి అని అంటే, నీ మనసే అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీనికోసం నేను ఒక చిన్న కథనైతే చెప్పబోతున్నాను. అదేమిటి అని అంటే, ఒకరోజు ఒక అడవిలో ఒక మనిషి, ఒక సింహం, ఒక పాము, ఒక కోతి, ఒక గరుడ పక్షి మొదలైన జంతువులన్నీ ఉన్నాయండి. అప్పుడు ఒక రోజు వాటి మధ్య ఒక చిన్న గొడవ జరిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడ్డారండి. అప్పుడు సింహం అంటుంది, ఈ అడవికి నేనే రాజుని, నేను నా బలంతో ఎవరినైనా జయించగలను. నా అరిచే శబ్దం వింటే ఇక్కడ ఉన్న జంతువులన్నీ భయపడిపోతాయి అని అయితే చెప్తుంది. అప్పుడు పాము, నువ్వు నీ బలంలో శక్తివంతుడు కావచ్చు, కానీ నా విషమే నన్ను శక్తివంతుణ్ణి చేస్తుంది. నేను కాటు వేస్తే ఎంత పెద్ద మనిషి అయినా సరే చనిపోతాడు, కాబట్టి నేనే గొప్ప అని అయితే చెప్తుంది. అప్పుడు గరుడు పక్షి తన 2 రెక్కలను విప్పి, నేను ఆకాశంలో తిరుగుతూ ఉంటాను, నా వేగమే నన్ను అత్యంత శక్తివంతుణ్ణి చేసింది అని అయితే చెప్తుందండి. అప్పుడు కోతి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి దూకుతూ, మీ అందరికన్నా నేనే గొప్పవాడిని, ఎందుకంటే నాకు చాతుర్యం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, కాబట్టి నేనే గొప్ప అని అయితే చెప్తుంది. అప్పుడు మనిషి శాంతింపచేస్తూ, వీటన్నిటికన్నా ప్రత్యేకమైన గుణాలు మనిషిలో ఉన్నాయి, కాబట్టి మనిషే గొప్ప అని అయితే చెప్తాడు. అప్పుడు పాము అడుగుతుంది, అది ఎలాగా అని అయితే అడుగుతుంది. అప్పుడు మనిషికి తల వంచటం, నేర్చుకోవటం, ప్రేమించటం అనే 3 లక్షణాలు ఒక ప్రత్యేకమైనవిగా చేస్తాయి అని అయితే చెప్తాడు. అప్పుడు సింహం వచ్చి అవి ఎంత ప్రత్యేకం అని అయితే అడుగుతుంది. మనిషి తన మనసుతో పర్వతాలను కదిలించగలడు, అలాగే సానుభూతితో ప్రపంచాన్ని జయించగలడు, కాబట్టి మనిషే గొప్ప అని అయితే చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోతాయి. అప్పుడు పాము మనిషి భుజం మీద వాలుతూ, అవును, నువ్వు చెప్పింది నిజమే, నీ మనసే నీకు అత్యంత శక్తివంతమైనది. మనిషి తన శరీర బలానికి మనసు, హృదయం గనక తోడైతే ఏదైనా సాధించగలడు, గొప్ప అద్భుతాలు సృష్టించగలడు, కాబట్టి మా అందరికన్నా నువ్వే గొప్పవాడివి అని అయితే పాము చెప్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, మనిషి తన శరీర బలంతో కాదు, హృదయం పెట్టి ఒక పని గనక చేశాడు అని అంటే ఎంత కష్టమైన పనైనా సాధించగలడు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు మన మేధస్సుతో పాటు ఒక్కసారి హృదయాన్ని జోడించి, నేను చేస్తున్న పని తప్ప లేదంటే ఒప్ప అని ఆలోచించి, దీనికి పరిష్కారం ఎలా మనం సాధించగలం అని ఒక్కసారి ఆలోచిస్తే మీ అందరికీ విజయం తోడవుతుందండి. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.